సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారనుకున్న పవన్ కళ్యాణ్ గత 2 రోజులుగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రేక్షకులకి దర్శనమిస్తూ సందడితో పాటు బీభత్సమైన ఉత్సాహాన్ని కలిగిస్తున్నారు. షూటింగ్ నుండి వీకెండ్ ఆఫ్ తీసుకున్నారనుకుంటా. ఆగస్టు 22న మెగాస్టార్ బర్త్డేని పురస్కరించుకుని ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇంటికి వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులతో 45 నిమిషాల పాటు టైం స్పెండ్ చేశారన్నది సమాచారం. ఆ తర్వాత ఈవినింగ్ జరిగిన మెగాస్టార్ బర్త్డే పార్టీలో పాల్గొన్నారు. అన్నని ఆత్మీయంగా కావలించుకున్నారు. అన్న మీద తనకున్న ప్రేమని ప్రకటించుకున్నారు. చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ కి మధ్య ఏదో ఉంది అన్న విషయాలను కొట్టిపారేసేట్టు చేసి, మా అన్నదమ్ముల బంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది, నేను మెగా కుటుంబంలో ఎప్పటికీ ఒక సభ్యుడినే, కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వటం, అన్నయ్యని గౌరవించడం అనేది నా బాధ్యత అని అందరికీ తెలిసేట్టు చేసి అనవసరమైన రాద్ధాంతాలకి పులి స్టాప్ పెట్టారని చెప్పుకోవాలి. ఇక మరోవైపు తాను ప్రజల మనిషినని, ప్రజల కోసం వాళ్ళ కష్టాలు తీర్చడం కోసం పోరాడతానని, ఆ విషయానికి సంబంధించి ఎంతో నిక్కచ్చిగా ఉంటానని, అందులో ఎటువంటి ఆప్షన్స్ ఉండవని తెలియజేసి తెలుగు ప్రజలు పవన్ కళ్యాణ్ లో ఓ సరికొత్త నాయకుడిని వెతుక్కునే అవకాశాన్ని కల్పించాడు. జనసేన పార్టీని కాలక్షేపం కోసం పెట్టలేదు, ఓ ఆశయంతో గొప్ప గొప్ప లక్ష్యాలని సాధించాలి అని పెట్టాం. అందుకోసం పవన్ కళ్యాణ్ నిజమైన జనసేనానిగా అవతరిస్తాడు అని అందరికీ అర్థమయ్యేలా చేశాడు. రాజధాని నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబిస్తున్న భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ కొంత ప్రతిఘటనను తెలియజేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని అమల్లోకి తెచ్చే చర్యలు మొదలుపెట్టింది. దీనికి సంబంధించి ఆయన ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న రైతులతో ఆదివారం సమావేశమయ్యారు. భూసేకరణ చట్టానికి సంబంధించి వాళ్ళు ఎందుకు వ్యతిరేకమో అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ ప్రసంగం మొత్తం కూడా చాలా గొప్పగా సాగింది. పవన్ సాధ్యాసాధ్యాలని బేరీజు వేస్తూ చాలా విషయాలకు సంబంధించి ప్రభుత్వాన్ని, మంత్రుల్ని నిలదీశారు. ప్రభుత్వానికి కొన్ని సూటి ప్రశ్నలు వేశారు, సమాధానాలు కావాలని డిమాండ్ చేశారు. భూసేకరణ చట్టాన్ని బలవంతంగా అమలు చేయటం కరెక్ట్ కాదని నిర్ధారించారు. ప్రజలకు ఇష్టం లేకుండా భూముల్ని లాక్కుంటే ధర్నాకి దిగుతాను అని హెచ్చరించారు. తర్వాత తనను, తన చిత్తశుద్ధిని శంకించటం కరెక్ట్ కాదని, జనసేన పార్టీని ప్రజల పక్షాన నిలవటం కోసమే పెట్టానని, అందుకోసం దేవుళ్లాంటి తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడైన అన్నయ్యని కాదనుకుని ప్రజల పక్షాన నిలవటం కోసం జనసేన పార్టీని పెట్టానని, అలాంటి నా చిత్తశుద్ధిని శంకిస్తే నేను వేరే వ్యక్తిని అవుతానని గట్టిగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. తాను కులాలకి మతాలకి అతీతమైన వ్యక్తినని, తనని ఒక కులానికి చెందిన వ్యక్తిగా చిత్రీకరించే పనులు మానుకోవాలని హితవు పలికారు. ఇలా పవన్ ప్రసంగం మొత్తం కూడా ఎంతో ఎనర్జెటిక్ గా, చాలా ఆసక్తిగా సాగింది. ఆయన మీటింగ్ వింటుంటే ఎవరికైనా ఒకటే అనిపించుద్ది, అదేమిటంటే ఈయన అందరిలాంటి నాయకుడు కాదురా అని. మనసులో ఏదో స్వార్థాన్ని పెట్టుకుని బయటికి కాకమ్మ కబుర్లు చెప్పే రెగ్యులర్ పొలిటీషియన్ కాదు. స్వచ్ఛమైన మనసుతో కల్మషం లేకుండా ప్రజలకు ఏదో చెయ్యాలని తపన పడుతున్నాడు అని ప్రతి ఒక్కరికి ఏదో ఒక మూల అనిపించక మానదు. పొరపాటుని ఎవరికైనా అనిపించకపోతే వాళ్ళ కోసం చెప్తున్నాను. పవన్ ఈ మీటింగ్ లోనే ఒక విషయాన్ని చెప్పాడు. అదేమిటి అంటే, నేను సినిమాల్లో ఏదైనా మంచి చెప్తే దానికి చప్పట్లు కొడతారు, కేరింతలు కొడతారు, నన్ను అభిమానిస్తున్నారు. కానీ అదంతా ఉత్తదే. ఉత్తిత్తి వ్యవహారానికి ఇంత అభిమానమా? నా మీద చూపిస్తున్న అభిమానానికి తిరిగి ఏదన్నా చెయ్యాలి. అందుకోసమే జనసేన పార్టీని పెట్టాను, ప్రజల పక్షాన నిలిచాను, వాళ్ళ కోసం పోరాటం చేస్తాను అని చెప్పాడు. ఇలా ఏ స్టార్ అండి కనీసం ఆలోచించేది? స్టార్డమ్ వచ్చి అభిమానులు పెరిగిపోతే అభిమానాన్ని చూపించుకుని కోట్లకు కోట్లు వెనకాలేసుకోవాలని ఆలోచించే వాళ్ళండి ఎక్కువ మంది స్టార్లు. మనకెందుకు వచ్చిన గొడవలేరా నాయనా, ఆ రాజకీయాలు మాకు పడవు అని చెప్పేసి చేతులు దులుపుకునే వాళ్ళు ఎక్కువ మంది. ఎందుకురా జనాలు మన మీద ఎంత అభిమానం కురిపిస్తున్నారు? ఏమొచ్చింది మనల్ని అభిమానిస్తే వాళ్ళకి? మనం డాన్సులు చేసి డైలాగులు చెప్తే కడుపు నిండుద్దా వాళ్ళకి? వాళ్ళ కష్టాన్ని తీరిస్తే కడుపు నిండుద్ది అని ఆలోచించే స్టార్లు ఎంతమంది ఉంటారు? ఈ విషయానికి సంబంధించి మాత్రం పవన్ కళ్యాణ్ ని ఎంత అభినందించినా తక్కువ అవుతుంది. నిజంగా హీఈస్ గ్రేట్. స్వచ్ఛత పోత పోసుకున్న మనిషి. నా అంతరాత్మ ప్రబోధించింది ఏదో చెయ్యమని ప్రజలకి, అందుకోసమే జనసేన పార్టీని పెట్టాను అని చెప్పుకున్నారు. దానికి సంబంధించి విపరీతంగా కృషి చేస్తున్నారు. ఒక పక్కన సినిమాలు చేసుకుంటూనే మరో పక్క ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ ఏం చేయాలి, ఎలా చేయాలి అన్న దానికి సంబంధించి తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. పవన్ వెళ్తున్న విధానం, ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్న పద్ధతి, ఇవన్నీ చూస్తుంటే అనిపించక మానదు త్వరలోనే తెలుగు ప్రజలకి ఒక స్వచ్ఛమైన నాయకుడు దొరకబోతున్నాడు అని. కులాలకి మతాలకి అతీతమైన రాజకీయాన్ని, పరిపాలనని, కల్మషం లేని మనసున్న నాయకుడు మూలంగానే చూడగలుగుతాం. అటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎదుగుతారు అని ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా ఆశలు మొదలవుతున్నాయి. ఆ ఆశలకు ప్రతిరూపంగా పవన్ కళ్యాణ్ ఒక నిజమైన జనసేనానిగా వీలైనంత తొందరగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అవతరించాలని, స్వచ్ఛమైన రాజకీయాలు కావాలనుకుంటున్న వాళ్ళందరూ కోరుకోవాల్సిన అవసరం ఉంది. ఇది బుల్టాన్. మరో బుల్టన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి. టాకీస్ రాజా. థ్యాంక్ యూ.